మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరి హెల్త్ గురించి ఆలోచన చేస్తాం, మన హెల్త్ మనం పట్టించుకోం. అంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్. ఉచిత సలహాలు మస్తీ అందరికి ఇస్తున్నాం. చూసుకోవాలా, హెల్త్ కేర్ తీసుకోవాలా, హెల్త్ చూసుకోవాలా, ఎవ్రీ 6 months మనం చెక్ చేయించుకోవాలా. ఆఫ్టర్ 40s మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలా. హెల్త్ షుగర్ కానీ, బీపీలు కానీ, మన ఎనమిక్ ఉంటే కానీ, మన హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, విటమిన్ లెవెల్స్ కానీ అన్ని చెక్ చేయించుకోవాలా. ఎందుకంటే మనం ఫిట్ గా ఉండాలంటే ఈ టెస్ట్ చేయించుకుంటే మనకు ఉన్నటువంటి తేడా కొంచెం అవి ఉంటే మందుల ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మన హెల్త్ మనం చూసుకోవాలని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్. సో ప్రతి 14-15 years మధ్యలో ఉన్నటువంటి గర్ల్స్, 15 years లోపల మన ఇంట్లో ఉన్నటువంటి గర్ల్స్ కానీ, మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడ గర్ల్స్ కి స్కూల్స్ లో కానీ, లేదా డిఫరెంట్ ఫీల్డ్స్ లో కానీ, ఎక్కడ హాస్టల్స్, స్కూల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ అందరికి, పిల్లలకి, ఆడపిల్లలకి అందరికి కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించేలాగా మనం అవేర్నెస్ కూడా చెప్పాలి. అందరికి అవేర్నెస్ లేకపోవచ్చు. వ్యాక్సినేషన్ అంటే అదేదో వ్యాక్సిన్ లేదు, చాలా మంది కూడా దాని సీరియస్ కూడా తెలియదు. ఇట్స్ ప్రివెంటివ్ వ్యాక్సిన్. భవిష్యత్తులో విమెన్ కి అంటే క్యాన్సర్స్ అవాయిడ్ చేయడానికి ఇది ఒక సర్వైకల్ క్యాన్సర్స్ అవాయిడ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా మనకంటే తెలియదు. ఇప్పుడు మనం అందరం కూడా అవేర్నెస్ కోసం అంటే మనకే ఇప్పుడు జనరేషన్ పెడుతున్నాం కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరు కూడా అటువంటి వాటితో సఫర్ కాకూడదని స్కూల్స్ లో ఉన్నటువంటి 15 years లోపల ఉన్నటువంటి 14-15 మధ్యలో ఉన్నటువంటి 15 క్రాస్ కాకూడదు అన్నారు. సో 15 years లోపలే ఉండాలి. బిట్వీన్ 14 and 15 ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ అందరికి కూడా ఈ వ్యాక్సిన్స్ వేయించే విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా మేము మాట్లాడాలి, ఎక్కడున్నా మీరు చెప్పాలి. అది ఎక్కువ చెప్తేనే పబ్లిసిటీ అవుతుంది, లేకపోతే అదేదో సీరియస్ గా తీసుకోరు. 1కి 10 సార్లు చెప్పినామంటే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా అందరికీ మీరే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రతి ఒక్క మహిళ, అమ్మాయి ఈ ఇంజెక్షన్ తీసుకునేటట్టు, వ్యాక్సిన్ తీసుకునేటట్టు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా, యూట్యూబ్ లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని మరి వారి యొక్క ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి పెద్ద ఎత్తున దీనికి మీడియా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసిన గౌరవ్ ఎంపీ గారికి, అగ్రికల్చర్ కమిటీ మెంబర్ గారికి, చైర్మన్ గారికి, అందరు మహిళకి, ఆఫీసర్స్ కి, స్టాఫ్ కి, అందరికి ఈ దినోత్సవం చాలా శుభాకాంక్షలు. రూమ్ మహిళలోనే ఫిల్ అయితే కలర్ఫుల్ గా చాలా కనిపిస్తుంది. సో ఏదైనా ఈవెంట్ ఇదే కాకుండా ఎక్కడైనా మంచి లీడర్షిప్ కావాలి, మంచి కలర్ఫుల్ ఈవెంట్ కావాలి అంటే అందరు ఏం చెప్తున్నారు, మహిళకి పిలవాలి, అంతే కదా. సో మీ పవర్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, యూ షుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే ఫ్యామిలీలో, పర్సనల్ లైఫ్ లో చాలా బిజీ అయితే మనము కొంచెం మర్చిపోతాం మన పవర్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి. సో యూ షుడ్ రిమెంబర్ ఆన్ ఉమెన్స్ డే ఆ ఉమెన్ కి ఏ కెపబిలిటీ ఉంది, వాళ్ళు పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని లైఫ్ కి చాలా మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా పని చేస్తున్నారు. ఈ డే కి సెలబ్రేట్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ దట్ వీ గెట్, దట్ వీ కెన్ సెలబ్రేట్ ఇట్ టుడే. సబ్సిడీ స్కీమ్స్, ఫ్రీ బస్ స్కీమ్స్, ఇందిరా మహిళా శక్తి స్కీమ్స్, మహాలక్ష్మి స్కీమ్స్, ఈ అన్ని స్కీమ్స్ ఎందుకు స్పెషల్ గా వచ్చినాయి అంటే మహిళకి శక్తి చేస్తే ఆ మొత్తం కుటుంబంకి శక్తి అవుతుంది, ఆ మొత్తం కుటుంబంకి డెవలప్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ వై Honorable CM sir and entire Telangana government has been extreme focusing on the women schemes. So right now మన DRDA డిపార్ట్మెంట్, DWO డిపార్ట్మెంట్ మరియు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా
ఇదే స్కీమ్స్ కి మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మహిళా ఆఫీసర్స్, సిడిపిఓస్, ఎల్ఎస్ ఉన్నారు. సో ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి, తర్వాత వ్యాక్సిన్ సంబంధించి డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు. సో మీ దగ్గర చాలా పెద్ద బాధ్యత ఉన్నాయి. ఎందుకు హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ మంచి అయితే పని కూడా మంచి అవుతుంది, వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ పిల్లలకి చూస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తే నేను ఒక్కసారి నా పాత ఆఫీస్ లో ట్రై చేసిన, అందరు సెకండ్ ఉమెన్ కి సపోర్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తే ఒక్కకి జాబ్ వచ్చింది, మీ ఇంట్లో చాలా మంది మహిళ ఉన్నారు, వాళ్ళు స్కూల్లో పోతున్నారు, వాళ్ళకి గైడ్ చేసుకోవచ్చు కదా, ఏ ఎగ్జామ్ రాయొచ్చు, ఏ ఎగ్జామ్ రాసి ఏ జాబ్ వస్తాయి. కొత్త మదర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా భయంలో ఉన్నారు, చాలా ఎంగ్జైటీలో ఉన్నారు, డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా సహాయం వస్తుంది. వాళ్ళకి హెచ్బి ఇవన్నీ ఎంత మీ హెల్త్ మంచిస్తున్నారు, బట్ ఇంట్లో పోతే చాలా వీక్ గా ఉన్నారు, తక్కువ తింటున్నారు, కూరగాయలు తక్కువ అంటే ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తున్నారు, అంతే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటి, ఈ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మళ్ళీ మనకు ఈ పాయింట్స్ గుర్తి అవుతుంది, మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ గా. కోసం శుభాకాంక్షలు. చాలా పెద్ద దినోత్సవం. డిడబ్ల్యూ గారికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాము, డిఎంహెచ్ఓ గారికి థ్యాంక్ యూ చెప్తాము. వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఎంపీ గారు కూడా ఈ ప్రోగ్రామ్ లో వచ్చారు, వారికి కూడా చాలా పెద్ద ధన్యవాదాలు చెప్తాము. ధన్యవాదాలు.